ఈరోజు మనం పోపుల పెట్టెలో లవంగాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే లవంగాలు మనము లవంగాలు నూనె రూపకంగా వాడొచ్చు. తర్వాత ఇలాగే లవంగాలు కూడా వాడొచ్చు. మనకు లవంగాల నూనె మనకు మార్కెట్లో ఏదైనా కాస్మెటిక్ స్టోర్లో కానీ లేకపోతే మన గ్రాసరీ స్టోర్స్లో కానీ ఈజీగా లభ్యమయ్యే నూనె ఇది. అయితే మనము లవంగాలను చాలామంది పంటి నొప్పికి, పింపుల్స్కి వాడచ్చు అని తెలుసు, కానీ ఎలా వాడాలి అనేది మాత్రం చాలామందికి ఐడియా ఉండదు. ఎందుకనంటే ఆయిల్ తెచ్చి డైరెక్ట్గా మనం పెట్టడము లేకపోతే ఆ విధంగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లవంగాల నూనె ఎంత ఉపయోగమో మనకు అంత చెడుపు కూడా చేస్తుందండి. ఏమవుతుంది, లవంగాల నూనె కనుక చిగుళ్ళకు మనం డైరెక్ట్గా అప్లై చేసినట్టయితే పక్కకు చిగుళ్ళు ఎక్కడెక్కడైతే ఆ నూనె తగులుతుందో లేకపోతే చర్మంపై ఎక్కువగా మనం రాపిడి చేసినట్టయితే అక్కడ పుండె ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పంటి నొప్పికి, తర్వాత పింపుల్స్కు, తర్వాత చర్మ వ్యాధులకు, కొన్ని రకాలైనటువంటి గజ్జి లాంటి చర్మ వ్యాధులకు వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా దీన్ని ఉపయోగించండి. ఏ విధంగా అంటే 1 చెంచాడు కొబ్బరి నూనెలో మనము ఒక 4 చుక్కల లవంగా నూనె కలపాలి. కలిపి దాన్ని ఇయర్ బడ్ తీసుకుని దాంట్లో ముంచి పింపుల్స్ పైన మాత్రమే అప్లై చేయాలి, పక్కనున్న చర్మానికి అప్లై చేయకూడదు. ఇది ఒక ప్రక్రియ. మళ్ళీ పంటి నొప్పికి కూడా వాడేటప్పుడు మనం ఏం చేయాలంటే పంటి నొప్పికి ఇదే క్లవ్ ఆయిల్ లవంగాల నూనెను మనం ఒక 4 చుక్కల నూనెను 1/2 చెంచాడు నువ్వుల నూనెలో, ఓకే, పంటి కంటే నువ్వుల నూనె, స్కిన్ పైన అయితే కొబ్బరి నూనెను, ఈ బేస్ ఆయిల్లో దీన్ని ఒక 4 చుక్కలు కలిపి మనం ఇయర్ బడ్తో దాన్ని ముంచి ఆ పన్ను నొప్పి ఉన్న ప్లేస్లో దాన్ని అద్దాలి. మనము ఇదైనా చేయండి. లేదంటే ఇంకొక చిన్న చిట్కా చెప్తాను. ఏం చేయొచ్చు అంటే బాగా పంటి నొప్పి, చిగుళ్ళ దురద ఇవన్నీ ఉన్నవాళ్ళు ఈ లవంగాలని, ఒక 2 లవంగాలని 1 కప్పు నీళ్ళల్లో మనం ఉడికించాలి. ఉడికించి ఈ లవంగాలని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ లవంగాల పేస్టును ఆ నొప్పి ఉన్న ప్లేస్లో పళ్ళ మధ్యలో కానీ పురుగుతో పళ్ళు చెడిపోయినప్పుడు ఆ పళ్ళ మధ్యలో ఈ పేస్ట్ని అప్లై చేసుకుని ఏవైతే నీళ్ళు ఉడికించుంటాం కదా ఆ నీళ్ళల్లో కాస్తంత ఉప్పు వేసి బాగా పుక్కిలి పట్టి ఉమ్మిస్తూ ఉండాలన్నమాట. తద్వారా మనము పంటి వ్యాధుల నుంచి ఉపశమనం బాగా పొందుతాము.